హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తూ ఉంటాను. అలాగే లోకల్ వెహికల్స్ కూడా ఇన్స్టా అండ్ యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 20, 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మహీంద్రా టీయూవీ 300 వెహికల్ అండి. ఇది వచ్చేసి 2018 మోడల్, 59,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని పార్ట్స్ కూడా ఒరిజినల్ పెయింట్తో ఉన్నాయి. ఏ పార్ట్ పెయింట్ కాలేదు, ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు. అలాగే ఏ పార్ట్స్ కూడా రీప్లేస్ అయితే కాలేదు. 4 టైర్లు కూడా 50% వరకు అయితే ఉన్నాయి, 40-50%. 59,000 అయితే వెహికల్ డ్రివెన్ అండి. కంప్లీట్ సర్వీస్ ట్రాక్ అనమాట వెహికల్. 2007 వెహికల్ నెంబర్ వచ్చేసి. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెహికల్ కంప్లీట్గా ఇన్స్పెక్ట్ చేసి అయితే మీకు వెహికల్ కంప్లీట్గా చూపిస్తానమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. అలాగే హెడ్ లైట్స్ చూసుకోవచ్చు, ఎటువంటి ఫేడ్ అవుట్ అవ్వలేదు అనమాట. హెడ్ లైట్స్ వచ్చేసి 2 హెడ్ లైట్స్ కూడా ఎటువంటి ఫేడ్ అవుట్ అవ్వలేదు. అలాగే ఫ్రంట్ బంపర్ కూడా ఎటువంటి పెయింట్ పడలేదు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే బానెట్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ పెయింట్తోనే ఉంది, ఎట్లాంటి పెయింట్ పడలేదండి. సో కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఇక్కడైతే చిన్న డెంట్ అయితే ఒకటి ఉంది. సో ఇది ఒకటి అనమాట. అంతే, వెహికల్లో ఇంకెక్కడ చూపించడానికి అయితే లేదు. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఫెండరు, చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ రబ్బింగ్ పాలిష్లో కవర్ అవుతాయి. వెహికల్ ఒకసారి తీసుకొని రబ్బింగ్ పాలిష్ చేయించుకొని వాటర్ వాష్ చేయించుకొని వాడేసుకోవడమేనండి. 59,000 అయితే తిరిగింది. లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 80% అబవ్ ఉంది. కొన్ని టైర్స్ 50-40% అయితే ఉన్నాయి. ఒక 2 టైర్స్ 80% అబవ్ వరకు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ గ్లాస్తోనే ఉంది, కంపెనీ వచ్చిన గ్లాస్ అండి. ఎటువంటి రీప్లేస్మెంట్స్ జరగలేదు. అలాగే చూసుకోవచ్చు, డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, ఎట్లాంటి డ్యామేజ్ లేదు. అలాగే బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. ఎక్కడా కూడా స్క్రూస్ ఇప్పినట్టయితే లేవు అనమాట. సో పంచింగ్ చూసుకున్నట్లయితే పంచింగ్ కూడా ఒరిజినల్ ఉందండి, ఎక్కడా కానీ డ్యామేజ్ అయితే లేదు. వెహికల్లో 100% నాన్ యాక్సిడెంటల్ అనమాట. డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు, ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ అయితే ఉందండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి, ఓకే ఉంది. అలాగే గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది, చూసుకోవచ్చు. అలాగే డోర్ లైనింగ్ చూసుకొని ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఇంటీరియర్లో కూడా డోర్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడా కూడా డ్యామేజ్ అని లేవు. పంచింగ్ చూసుకున్నట్లయితే పంచింగ్ ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అయితే లేదండి. సో మీరు పంచింగ్ చూసుకోవచ్చు, కంపెనీ పంచింగ్ ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది లేదు. సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ ఉంది, కంప్లీట్ బ్లాక్ అండి వెహికల్. ఇంటీరియర్ కూడా బ్లాక్ కలర్లోనే డిజైన్ చేసుకున్నారనమాట. సో ఇది వెహికల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూడండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఉంది, స్క్రాచెస్. సో అవన్నీ రబ్బింగ్ పాలిష్లో కవర్ అవుతాయి అనమాట. చూసుకోవచ్చు, గ్లాస్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ గ్లాస్ ఉంది, కంపెనీ నుంచి వచ్చిన గ్లాసు. ఇది వచ్చేసి కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే కంప్లీట్ రేర్ వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే గ్లాస్ ఒరిజినల్ ఉంది, ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. టైర్ కవర్ కూడా అయితే ఉంది, టీయూవీ 300 కవర్ అనమాట. టీయూవీ 300 బ్యాడ్జింగ్ చూసుకోవచ్చు. T10 వేరియంట్ అనమాట, కంప్లీట్ టాప్ మోడల్ అనమాట ఇది వచ్చేసి. సో ఇందులో 4 ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, కంప్లీట్ టాప్ మోడల్. సో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, అలాగే నెంబర్ కూడా చూసుకోవచ్చు, 2007 అనమాట. సో రేర్ వచ్చేసి మీకు డిఫాగర్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట, గ్లాస్ని హీట్ చేస్తుంది. సో దానివల్ల ఫాగ్ అనేది పట్టదనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక టైర్ చూసుకోండి మీరు. లెఫ్ట్ సైడ్ వెనక టైర్ చూసుకున్నట్లయితే 40-50% అయితే ఉంది. ఆల్ అలై వీల్స్ వస్తాయండి. అలాగే అండర్ బాడీ చూసుకోవచ్చు, అండర్ బాడీలో కూడా ఎటువంటి రస్టింగ్ అనేది లేదనమాట, ఎట్లాంటి రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేవు. 2 టైల్ లైట్స్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి. సో అలాగే రైట్ సైడ్ కంప్లీట్గా రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. గ్లాస్ ఓకే ఉంది, ఒరిజినల్ గ్లాస్ ఉంది. అలాగే రైట్ సైడ్ వెనక టైరు 40-50% అయితే ఉంది. సస్పెన్షన్ ఓకే ఉంటుందండి. ఇది వచ్చేసి తార్ బాడీ అండి, దీనిది సేమ్ బాడీ, సేమ్ చాసెస్ పైన ఉంటాయి అన్నమాట 2 కూడా. సో పైన ఫ్రేమ్ మారుతుంది, కింద చాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది అనమాట. బాటమ్ మొత్తం తార్దే, దీనిది పైన మారుతుంది. సో ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే డోర్ కవర్స్ కూడా చూసుకోవచ్చు, డోర్ ప్యానల్స్ కానీ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో పంచింగ్ కూడా ఇవి ఇంతవరకు తీయలేదు, ఎవరు సేల్కి పెట్టలేదు, ఇప్పుడే పెట్టినట్టున్నారు సేల్. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. గ్లాస్ కూడా చూసుకోవచ్చు, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి.
రైట్ సైడ్ వెనక డోర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. సో డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, బాడీ లైనింగ్ కూడా చూసుకోండి. ఎక్కడ బాడీ లైనింగ్లో కూడా డ్యామేజ్ అనేవి లేవు అనమాట. సో ఇంటీరియర్ కూడా ఈ సైడ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి డ్యామేజ్ అనేవి లేవు. సో 2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు, ఇది కూడా 80% వరకు అయితే ఉంది. ఫ్రంట్ 2 టైర్లు 80% ఉన్నాయి, వెనక 2 టైర్లు వచ్చేసి మీకు 50% వరకు అయితే ఉన్నాయి. చూసుకోండి, లైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. సో ఫెండర్ కూడా చూసుకోవచ్చు, రైట్ సైడ్ ఫ్రంట్ ఫెండర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. బానెట్ ఓపెన్ చూసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. నేను అంతకుముందు టీయూవీ అమ్మాను కూడా ఒకసారి, T8 వేరియంట్ అనమాట. టీయూవీ అనేది చాలా బాగుంటుంది, మైలేజ్ కూడా బాగానే వస్తుంది. 16-17 అయితే పక్కా వస్తుంది మీరు ఎట్లాంటి కండిషన్లో డ్రైవ్ చేసినా సరే. సో దీనికి వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా చాలా నీట్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. బాగా డిజైన్ చేసి ఇచ్చారు. సో ఏసీ వెంట్స్ కూడా, ఏసీ చాలా బాగా వస్తుంది ఈ వెహికల్లో యూజువల్గా. సో 58,500 కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట. సో ఫ్యూయల్, ఏసీ వర్కింగ్ అండి. ఏసీ ఆల్రెడీ నేను టెస్ట్ చేసిన తర్వాతే, వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే వెహికల్ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది, ఏ వెహికల్ అయినా సరే. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వీళ్ళు యాంబియంట్ లైటింగ్ కూడా పెట్టించుకున్నారు కింద. సో వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి. ఇది వచ్చేసి లైటింగ్ అనమాట, డాష్ లైటింగ్, డాష్ బోర్డ్ లైటింగ్. సో ఆల్ వర్క్ అవుతున్నాయి అనమాట, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ప్రెస్ చేస్తూనే నేను సౌండ్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను, మీరు 2 చూసుకోవచ్చు. మోడ్స్ చేంజ్ అవుతున్నాయి. సో అన్ని బటన్స్ కూడా పనిచేస్తున్నాయి అనమాట. అన్ని వేస్లో ఇవి ఇక్కడ వస్తాయి అన్నమాట. ఫ్రంట్ 2 వర్క్ అవుతున్నాయి, అలాగే వెనక 2 కూడా వర్క్ అవుతున్నాయి అనమాట. సెంట్రల్ లాకింగ్ వర్క్ అవుతుంది, అన్నీ వర్క్ అవుతున్నాయి. సో ఏసీ, మీకు ఇంజన్ చూపించి ఇంకా ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తానండి. వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. అలాగే దీనికి వచ్చేసి 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే పక్కా ఉంటాయి. సో ఇంజన్ చూసుకోవచ్చు, ఇంజన్ కూడా చాలా స్మూత్గా ఉంది, ఎటువంటి యాప్రాన్స్ డ్యామేజ్ లేదు, ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది లేదు ఇంజన్లో. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 8,90,000 అయితే చెప్తున్నారండి. సారీ 7,90,000 అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్, ఒక 5-10,000 మాత్రమే నెగోషియబుల్ ఉంటుందండి. సో వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.